హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హై గైస్, ఈ రోజు వీడియోలో బ్లాస్ట్ L2 గురించి డిస్కస్ చేస్తున్నాం. సో రైట్ నో ఇది చాలా వైరల్ అవుతుంది. సో దీంట్లో వీళ్ళ ఎయిర్ డ్రాప్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. ఈ ఎయిర్ డ్రాప్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను. యాక్చువల్గా బ్లాస్ట్ ఏంటి, అదర్ L2స్తో ఎలా డిఫరెంట్ చెప్తాను, అండ్ డిఫరెంట్ వేస్లో ఈ పర్టికులర్ ఎయిర్ డ్రాప్ని ఎలా ఎంచాలో చెప్తాను. అండ్ ఈవెన్ బ్లర్ సీజన్ 3లో కూడా మనం ఈ బ్లాస్ట్ టోకన్స్ని ఫామ్ చేయొచ్చు. చూడొచ్చు, నేను ఆల్రెడీ 2.6 మిలియన్ పాయింట్స్ అనేది ఫామ్ చేశాను. అండ్ దాట్ టు ఇందులో ఫామ్ చేయడానికి మీరు బ్లర్ టోకన్ స్టేక్ చేయాల్సి ఉంటుంది. వితౌట్ బయింగ్ బ్లర్ టోకన్స్ మనం మన క్రిప్టోలో నింజా టెక్నిక్ కొంచెం మాడిఫై చేసి క్రిప్టో మార్జిన్ నింజా టెక్నిక్ అనేది ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఇన్వర్ట్ చూడండి. అందుకని ముందు నా ఛానల్ ఫస్ట్ సమస్య అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్ ఈ పర్టికులర్ బ్లాస్ట్ L2 ఏంటో చెప్తాను, దీని గురించి బ్యాక్గ్రౌండ్ చెప్తాను. సో ఇది వచ్చేసి బేసికలీ బ్లర్ని ఎవరైతే డిజైన్ చేశారో సేమ్ అదే టీం వీళ్ళు బ్లాస్ట్ L2 లేయర్ 2 అనేది లాంచ్ చేశారు. సో లేయర్ 2 ఇది ఏంటంటే ఓన్లీ లేయర్ 2 సొల్యూషన్ విచ్ హ్యాస్ అ నేటివ్ ఈల్డ్. సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్బిట్రమ్లో కానీ ఆప్టిమిజం కానీ ఈవెన్ ఇథీరియం ప్లాట్ఫామ్లో కానీ మీరు ఈ ఇథీరియంని హోల్డ్ చేసుకుంటే వ్యాలెట్లో దాని మీద మీకు ఏమీ ఈల్డ్ రాదు. అదే ఇథీరియం తీసుకెళ్ళి మీరు స్టేక్లో చేసే దానిపైన కొంచెం ఈల్డ్ అనేది వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే బ్లాస్ట్లో మీరు ఎంతైతే ఇథీరియం ఈ L2కి బ్రిడ్జ్ చేశారో ఆ పర్టికులర్ ఇథీరియంని వీళ్ళు మెయిన్ నెట్లో స్టేక్ చేసి దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ని ఎవరైతే ఇథీరియం హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేశారు ఇన్ ద బ్లాస్ట్ L2. సో దట్ ఈస్ అ న్యూ థింగ్. సో ఇప్పుడు వరకు ఉన్న L2 ఒక సైడ్, ఇది ఒక సైడ్. సో కంప్లీట్లీ న్యూ కాన్సెప్ట్ అనేది తీసుకొస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం న్యూ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి లిటిల్ రిస్కీ. సో ఆ రిస్క్ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ వీళ్ళు వచ్చేసి ఎయిర్ డ్రాప్ కూడా కన్ఫర్మ్ అనేది చేశారు. సో ఎయిర్ డ్రాప్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇప్పుడు. సో దీంట్లో బేసికల్లీ మీరు ఒక 1 ఇథీరియం హోల్డ్ చేసుకుంటే మేబీ 3 or 4 months తర్వాత 1.01 ఇథీరియం, 1.03 ఇథీరియం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది మీ వ్యాలెట్లోనే. సో అసలు ఏమి చేసే అవసరం లేదు. అండ్ వీళ్ళు స్టేబుల్ కాయిన్స్ పైన కూడా కొంచెం ఈల్డ్ ఇస్తారు. సో రైట్ నో దిస్ ఈజ్ ఇన్ ఆల్ఫా ఫేజ్. సో ఇప్పుడే ఎర్లీ ఫేజ్లో ఉంది. అండ్ దట్ టు దిస్ ఈజ్ బ్యాక్ బై పారాడిమ్. సో పారాడిమ్ ఏదైతే ప్రాజెక్ట్స్ని బ్యాక్ చేసిందో అవన్నీ హ్యూజ్ ఎయిర్ డ్రాప్స్ ఇచ్చాయి, లైక్ DYDX అండ్ సమ్ అదర్ బిగ్ ప్రాజెక్ట్స్. సో ఇది బేసిక్ థింగ్. సో దీంట్లో బేసికల్ ఏంటంటే అదర్ L2 తీసుకుంటే దానిలో మీకు ఏమి రివార్డ్స్ ఉండదు. బ్లాస్ట్ L2 మీద ఏదైతే టోకన్స్ బ్రీడ్ చేశారో ఆ టోకన్స్ అన్నిటికీ మీకు బ్లాస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓవర్ దాట్ వీళ్ళు బ్లాస్ట్ టోకన్స్ రూపంలో మీకు ఎయిర్ డ్రాప్ కూడా ఇస్తున్నారు. సో వీళ్ళ ఎయిర్ డ్రాప్ అనేది ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దీని టైం లైన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. రైట్ నో ఎర్లీ యాక్సెస్లో ఉంది. మనం బ్రిడ్జింగ్ అనేది చేయొచ్చు, బట్ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్కి ఎంతైతే బ్రిడ్జ్ చేసినామో దాన్ని మనం వాపస్ విత్డ్రా చేసుకోలేము అంటిల్ ద ఫిబ్రవరి. సో ఫిబ్రవరిలో మెయిన్ నెట్ లాంచ్. సో అప్పుడు మీరు దాంట్లో విత్డ్రాల్ చేసుకోవచ్చు, దాంట్లో L2ని యూజ్ చేయొచ్చు అండ్ అదర్ స్టఫ్స్ చేయొచ్చు. అండ్ ఎయిర్ డ్రాప్ వచ్చేసి మేలో ఉంటుంది, 6 months ఫ్రమ్ నౌ. సో మేలో ఈ పర్టికులర్ టోకన్స్ అనేది వీళ్ళు అనౌన్స్ చేశారు. సో దీనిలో పార్టిసిపేట్ చేయడం వల్ల రివార్డ్స్ అనేది ఏం చేయొచ్చు అనమాట. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ పర్టికులర్ సేమ్ వచ్చేసి బ్లర్ ఫౌండేషన్లో కూడా ఉంది. ఫస్ట్ మీరు బ్లాస్ట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో మీకు సింపుల్ స్టెప్స్ అనేది చెప్తాను. సో ఫస్ట్ థింగ్, ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఎంటర్ యాక్టివేషన్ కోడ్. సో రైట్ నో ఇది ఎర్లీ యాక్సెస్లో ఉంది. సో ఇక్కడ కోడ్ ఎంటర్ చేస్తే మాత్రమే మీకు ఇందులో ఎర్లీ యాక్సెస్ వస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర కోడ్స్ ఉంటే ఆ కోడ్స్ని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ కమెంట్ సెక్షన్లో చూడండి, ఎవరైతే కోడ్స్ పోస్ట్ చేశారో ఆ కోడ్స్ని మీరు వెళ్ళి వాడొచ్చు అనమాట. అండ్ ఇన్ కేస్ మీరు ఇందులో యాక్చువల్గా సీరియస్గా క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి ట్రై చేయాలనుకుంటే నాకు ట్విట్టర్లో DM చేయండి, ఆ టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టండి. నా ఇన్విటేషన్ కోడ్ కూడా మీకు షేర్ చేస్తాను. సో వన్స్ ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ సెట్ చేయగానే రిడీమ్ కోడ్ అండి. దాని తర్వాత ట్విట్టర్ కనెక్ట్ చేయాలి. అండ్ ప్రాజెక్ట్ని ట్విట్టర్లో ఫాలో చేయాలి. దెన్ ప్రాజెక్ట్ని డిస్కౌంట్లో జాయిన్ అయ్యి డిస్కౌంట్ కనెక్ట్ చేసి తర్వాత మీ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేయాలి. సో వన్స్ వ్యాలెట్ కనెక్ట్ చేయగానే సైన్ ఇన్ మెసేజ్ వస్తుంది. సైన్ ట్రాన్సాక్షన్ చేసి చెక్ ఎయిర్ డ్రాప్ చేయండి. మీ వ్యాలెట్లో ఎంత ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటే ఇథీరియం చైన్లో అంత ఎక్కువ రివార్డ్ వస్తుంది. సో అందుకే మీ మేజర్ వ్యాలెట్ అనేది యాడ్ చేయండి. అనలైజ్ చేస్తుంది. సో అన్ఫార్చునేట్లీ నా వ్యాలెట్లో ఓన్లీ 5.6 బ్లాష్ పాయింట్స్ వచ్చాయి. ఈవెన్ దో నా ఆ పర్టికులర్ వ్యాలెట్లో హ్యూజ్ ఇథీరియం వాల్యూమ్స్ ఉన్నాయి. ఓన్లీ NFT ట్రేడ్స్ అరౌండ్ 20 ఇథీరియం వర్త్ ఆఫ్ ఇథీరియం NFT ట్రేడ్స్ ఓన్లీ ఈ పర్టికులర్ ఇయర్లోనే చేశాను. సో మొత్తం తీసుకుంటే అరౌండ్ 30-40 ఇథీరియం ట్రేడింగ్స్ ఉంటాయి. బట్ ఐ థింక్ నేను చెక్ చేసినప్పుడు ఎందుకో ఇష్యూ ఉండే వెబ్సైట్లో కౌంట్ అవ్వలేదు. ఓన్లీ 5.6 బ్లాష్ పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఈ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవాలనుకుంటే 7 days లోపు ఎంతో కొంత ఇథీరియంని బ్రిడ్జ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను డెమో కోసం 0.15 ఇథీరియంని బ్రిడ్జ్ చేస్తున్నాను. రిమెంబర్ గైస్, వన్స్ మీరు ఇక్కడ బ్రిడ్జ్ చేసాక దాన్ని బ్రిడ్జ్ అవుట్ చేయలేరు, విత్డ్రా కూడా చేసుకోలేరు. ఇట్ విల్ బి లాక్డ్ టిల్ ఫిబ్రవరి. సో దాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. సబ్మిట్ కొట్టండి.
కన్ఫర్మ్ చేయండి, మెటమాస్క్లో పాపప్ వస్తుంది. వన్స్ అది కన్ఫర్మ్ చేయగానే ట్రాన్సాక్షన్ సక్సెస్. సో నేను చేసినప్పుడు గ్యాస్ ఫీజ్ వెరీ హై, ఆల్మోస్ట్ $7 అనేది ఫీజ్ పడింది. సో వన్స్ ఇది కన్ఫర్మ్ చేయండి అండ్ చూడొచ్చు నా 5.6 పాయింట్స్ ఏదైతుందో రిజర్వ్ అయింది అండ్ నేను ఇప్పుడు ఫర్దర్ పాయింట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో బ్రిడ్జ్ చేసిన వెంబడే మనకు ఒక బోనస్ స్పిన్ అనేది వస్తుంది. సో ఇక్కడ స్పిన్ బటన్ క్లిక్ చేసి స్పిన్ చేసి మీకు ర్యాండమ్గా కొన్ని పాయింట్స్ అనేవి అలొకేట్ అవుతాయి. సో చూడొచ్చు నాకు అరౌండ్ 14 పాయింట్స్ అనేవి నాకు ఇనిషియల్ స్పిన్లో వచ్చాయి. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు అడిషనల్ స్పిన్ ఎర్న్ చేయడానికి ఇక్కడ ట్వీట్ చేయొచ్చు. సో లెఫ్ట్ సైడ్లో ట్వీట్ నౌ బటన్ ఉంది కదా, ఆ బటన్ క్లిక్ చేసి ఏదో ఈ పర్టికులర్ ట్వీట్ అనేది మీరు పోస్ట్ చేసి వెరిఫై చేస్తే అక్కడ మీకు అనదర్ స్పిన్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసి నేను పోస్ట్ చేసి ఇక్కడ వెరిఫై చేశాను, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ నాకు స్పిన్ వచ్చింది. సో దాని తర్వాత స్పిన్ ఒకటండి, ఇంకో స్పిన్, మరి ఇంకొన్ని పాయింట్స్ అనేవి మనకు వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనం బేసిక్ పాయింట్స్ అనేది అక్యుములేట్ చేసాం. ఇంతకన్నా మీరు ఎక్కువ పాయింట్స్ అక్యుములేట్ చేయాలంటే మీరు ఏదైతే డిపాజిట్ చేస్తారో ఈథీరియం, ఇక్కడ చూడొచ్చు 0.15 ఈథీరియం, దానిపైన మనకు ఇక్కడ పాయింట్స్ రైట్ సైడ్లో టాప్లో ఎవ్రీ డే కొంచెం కొంచెం పాయింట్స్ ఇంక్రీజ్ అవుతా వెళ్తాయి అనమాట. ఎంత ఎక్కువ ఈథీరియం ఉంటే అంత ఎక్కువ పాయింట్స్, బట్ రిస్క్ ఈజ్ ఆల్సో దేర్. ఫెబ్ వరకు మీరు దాన్ని అన్లాక్ చేయలేరు. అండ్ ఓవర్ దట్ ఇన్ కేస్ మీరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే మీ ఫ్రెండ్స్ ఎవరైతే స్టేక్ చేసి పాయింట్స్ ఏం చేస్తారో వాళ్ళ పాయింట్స్లో కూడా మీకు కొంచెం షేర్ వస్తుంది. సో దట్ ఈస్ అనదర్ థింగ్. దాని తర్వాత మీరు లీడర్ బోర్డ్లో కావాలంటే వెళ్ళి మీ ర్యాంకింగ్ పాయింట్స్ అన్నీ చూడొచ్చు. ది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వీళ్ళు ఇప్పుడు బ్లర్ వాళ్ళ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది కాబట్టి బ్లర్ వాళ్ళు హోల్డర్ పాయింట్స్ సీజన్ 3 అనేది అనౌన్స్ చేశారు. సో దీనిలో బేసికలీ ఏంటంటే డిపాజిట్ బ్లర్ టు ఎర్న్ పాయింట్స్. ఈ పాయింట్స్ ఏం చేసిన వాళ్ళకు మనకు బ్లాస్ట్ టోకన్స్ని ఇక్కడ కూడా కొంచెం అలొకేషన్ చేస్తారనమాట. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ చూడొచ్చు ఇందులో డిపాజిట్ చేస్తే మనం బ్లడ్ టోకన్ డిపాజిట్ చేసి పాయింట్స్ ఏం చేయొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి చూడొచ్చు రైట్ నౌ 22 నవంబర్లో ఉన్నాం. 3 పాయింట్స్ పర్ ఎవ్రీ బ్లర్. సో ఒక్క రోజులో మనం పర్ ఎవ్రీ అవర్ ఒక బ్లర్కి మనకు 3 బ్లర్ పాయింట్స్ అనేవి జనరేట్ అవుతాయి. రేపటికి 2.5 బ్లర్ పాయింట్స్ పర్ బ్లర్ పర్ అవర్. దాని తర్వాత 24కి 2 పాయింట్స్, 25కి 1.5 పాయింట్స్ అండ్ 26th నుంచి 1 పాయింట్ ఫర్ ఎవ్రీ బ్లర్ స్టేక్డ్ ఫర్ 1 అవర్. సో రైట్ నో బోనస్ ఫేజ్లో ఉంది. సో అందుకే బ్లర్ ప్రైస్ వచ్చేసి హ్యూజ్గా పంప్ అయింది. అండ్ దెన్ మేబీ నాకు తెలిసి ఇక్కడ 26 తర్వాత కొంచెం కన్సల్టేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసి నేను అరౌండ్ 30K బ్లర్ టోకన్స్ స్టేక్ చేశాను. 2.6 మిలియన్ బ్లర్ పాయింట్స్ ఈ పర్టికులర్ హోల్డింగ్ పాయింట్స్ ఏం చేశాను. సో ఈ హోల్డింగ్ స్కోర్ని బట్టి మనకు ఈ పర్టికులర్ బ్లాస్ట్ ఎయిర్ డ్రాప్లో కొంచెం అలొకేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అది ఎంత ఉంటుందో ఇంకా డీటెయిల్స్ లేదు. బట్ ఇన్ కేస్ మీరు ఇందులో ట్రై చేయాలంటే మీరు ఫస్ట్ సింపుల్ వే వచ్చేసి మీ దగ్గర ఆల్రెడీ బ్లర్ సీజన్ 2 ఎయిర్ డ్రాప్ ఉంటే దాన్ని స్టేక్ చేయండి, మీకు 2x బోనస్ అనేది వస్తుంది. సో చూడొచ్చు నాకు 57 బ్లర్ సీజన్ 2 ఎయిర్ డ్రాప్ పాయింట్స్ ఉన్నాయి. సో దాన్ని నేను కన్ఫర్మ్ చేసేసి ఇక్కడ హోల్డ్ బ్లర్ ఫౌండేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను కొట్టగానే నాకు ఇక్కడ నా 57 లాక్ అయిపోయి నాకు 2x మల్టిప్లైర్ వచ్చింది. అంటే ఇన్ కేస్ మీకు 4 ఇక్కడ 3 పాయింట్స్ దగ్గర 6 పాయింట్స్ వస్తుంది అనమాట పర్ ఎవ్రీ బ్లర్. సో 2x మల్టిప్లైర్ వస్తుంది. ఇప్పుడు కావాలంటే మీరు ఇందులో డిపాజిట్ చేసి అడిషనల్ బోనస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ 30,000 టోకన్స్ని డిపాజిట్ చేశాను. ఇదంతా కూడా ఈథీరియంలో ఉంది. సో రిమెంబర్ స్మాల్ అమౌంట్ ట్రై చేస్తే గ్యాస్ ఫీజ్ వేస్ట్ అవుతుంది, బిగ్ అమౌంట్ ట్రై చేయండి. సో వన్స్ కన్ఫర్మ్ చేయగానే మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అండ్ నా డిపాజిట్ అయిపోయింది అండ్ నేను ఇక్కడ బ్లర్ పాయింట్స్ అనేది ఫామ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ థింగ్, సో మీరు బ్లర్ని బై చేసి ఇందులో ఇప్పుడు ట్రై చేస్తే ఇన్ కేస్ బ్లర్ ప్రైస్ కిందకు పడిపోతే మీకు బిస్కెట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకు మనం ఏం చేయొచ్చు అంటే మన క్రిప్టోలో నింజా టెక్నిక్ యూజ్ చేయొచ్చు. అంటే కొలాటరల్గా స్టేబుల్ కాయిన్స్ని పెట్టి బ్లర్ని బారో చేసుకొని దాన్ని మనం యాడ్ చేయొచ్చు. ఇన్ కేస్ బ్లర్ ప్రైస్ పడిపోయినా కానీ మనకు లాస్ ఉండదు. బట్ లిక్విడిటీ అనేది ఏ ఎక్స్చేంజ్లో అవైలబుల్ లేదు. సో బట్ దాని కొరకు నేను ఇంకొక కొత్త స్ట్రాటజీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో. అది వచ్చేసి మన క్రిప్టో మార్జిన్ నింజా టెక్నిక్. సో దీనికి సింపుల్ స్ట్రాటజీ చెప్తాను, ఫస్ట్ స్టెప్స్ చెప్తాను, దాని తర్వాత లైవ్ డెమో చూపిస్తాను. స్ట్రాటజీ వచ్చేసి మీ క్యాపిటల్ని 50-50%లో డివైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం $1,000 క్యాపిటల్ యూజ్ చేస్తున్నాం అనుకుందాం ఈ కంప్లీట్ నింజా టెక్నిక్కి. అప్పుడు మీరు $500 వచ్చేసి స్పాట్ వ్యాలెట్కి మూవ్ చేయండి. నేను ఇక్కడ కూకాయిన్ యూజ్ చేస్తున్నాను. కూకాయిన్లో మీకు 2 వ్యాలెట్స్ ఉంటాయి, స్పాట్ వాలెట్ అండ్ ఐసోలేటెడ్ ఆర్ క్రాస్ మార్జిన్ వ్యాలెట్. సో $500 స్పాట్ వ్యాలెట్లో అండ్ $500 మార్జిన్ వ్యాలెట్లోకి మూవ్ చేయండి. దాని తర్వాత ఏం చేయాలంటే మార్జిన్లో మీరు $500 వర్త్ ఆఫ్ బ్లర్ని బారో చేసి వెంటనే సెల్ చేయండి. ఎట్ ద సేమ్ ప్రైస్ మీరు స్పాట్ మార్కెట్లో ఆ $500 యూజ్ చేసి బ్లర్ టోకన్స్ని బై చేయండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే బ్లర్ ఇన్ స్పాట్ కెన్ బి విత్డ్రాన్. సో మీరు ఏదైతే స్పాట్లో బై చేస్తారో దాన్ని మీరు విత్డ్రా చేయొచ్చు అండ్ ఏదైతే కొలాటరల్ మీరు వేరే మార్జిన్లో ఉందో అది విత్డ్రా చేయలేరు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మీ పొజిషన్ బ్యాలెన్స్ అవుతుంది. ఇన్ కేస్ బ్లర్ ప్రైస్ 10% పైకి వెళ్తే
మీకు ఎక్కడైతే మార్జిన్లో తీసుకున్నారో అక్కడ 10% డౌన్ వెళ్తుంది మీ పోర్ట్ఫోలియో వాల్యూ, అండ్ మీరు బై చేశారు కదా స్పాట్లో హోల్డ్ చేశారు కదా దాని వాల్యూ 10% అప్ వెళ్తుంది. సో మీకు లాస్ అనేది ఉండదు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇన్ కేస్ వన్స్ మీరు ఆ బ్లర్ని స్పాట్ నుంచి విత్డ్రా చేసి మీరు రీపే బ్లర్ పాయింట్స్ ఎండ్ చేశాక మళ్ళీ డిపాజిట్ చేసి మీరు రీపే చేసి మీరు ఏదైతే కొలాటరల్ పెట్టారో స్టేబుల్ కాయిన్స్ దాన్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో దాట్ ఈస్ ద స్ట్రాటజీ. సో ఇప్పుడు మీకు లైవ్ డెమోలో చూపిస్తాను, కన్ఫ్యూజన్ ఉంటుంది కొంచెం. మీకు ఆల్రెడీ మార్జిన్ గురించి ఐడియా ఉంటేనే ఇది ట్రై చేయండి, లేకుంటే ఐ వుడ్ నాట్ రికమెండ్. డైరెక్ట్లీ బై చేసి పెట్టుకోండి రిస్క్ తీసుకొని. సో ఈ ఎగ్జాంపుల్లో నేను 200 USDT చూపిస్తున్నాను. సో నా ట్రేడింగ్ అకౌంట్లో 200 USD ఉంది, మార్జిన్లో ఏం లేదు. సో నేను ఇప్పుడు $100ని అంటే 50% స్ప్లిట్ చెప్పాను కదా, ఆ $100ని నేను క్రాస్ మార్జిన్ ఆర్ ఐసోలేటెడ్ మార్జిన్ కావాలంటే మీరు దాన్ని కూడా వాడచ్చు. $100 నేను మార్జిన్ అకౌంట్కి పంపించాను. సో ఇప్పుడు చూడొచ్చు $100 ఇన్ స్పాట్, $100 ఇన్ మార్జిన్ అకౌంట్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ట్రేడింగ్ పేజ్లోకి వెళ్తే మీకు పైన స్పాట్ ఉంటుంది, క్రాస్ మార్జిన్ రెండు ఉంటుంది. రెండిట్లో బ్లర్ USDT పేర్ ఓపెన్ చేసి రెడీగా పెట్టుకోండి. దాని తర్వాత క్రాస్ మార్జిన్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు బారో బటన్ క్లిక్ చేయాలి. సో బారో బటన్ క్లిక్ చేసే ముందు ఆ $100కి మీకు స్పాట్ మార్కెట్లో ఎన్ని టోకన్స్ వస్తున్నాయో చెక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు $100కి 240 బ్లర్ టోకన్స్ వస్తున్నాయి. సో ఎగ్జాక్ట్లీ 240 టోకన్స్ మీరు ఇక్కడ మార్జిన్లో బారో చేయాలి. ఎక్కువ బారో చేయదండి, మార్జిన్లో లివరేజ్ తీసుకొని బారో చేయదు, ఎగ్జాక్ట్ 1:1 రేషియోలో చేయాలి. సో ఇక్కడ మీరు 240 టోకన్స్ని బారో కొట్టండి. సో వన్స్ ఇక్కడ బారో అవగానే ఇమీడియట్లీ ఇక్కడ చూడొచ్చు మీరు ఇంట్రెస్ట్ రేట్ చూడొచ్చు 0.021% పర్ డే ఇంట్రెస్ట్ పడుతుంది, విచ్ మీన్స్ 0.0021 ఇంటూ 365 days. 1 yearకి మీరు హార్డ్లీ 1% ఇంట్రెస్ట్ పే చేయాలి. బట్ ఎక్కువ మంది ట్రై చేస్తే ఇది ఇంట్రెస్ట్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత బారో కొట్టేయండి. ఇప్పుడు మన దగ్గర టోకన్స్ వచ్చేసి 240 క్రాస్ మార్జిన్లో. సో సెల్ ట్యాప్ కొట్టేసి మన 240 టోకన్స్ని ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో అక్కడ మనం సెల్ కొట్టేసేయాలి. సెల్ కొట్టిన వెంబడే మనం స్పాట్ మార్కెట్లోకి వెళ్ళేసి ఆ 240 టోకన్ని బై కొట్టాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు స్పాట్ వ్యాలెట్లో 240 బ్లర్ టోకన్స్ అవైలబుల్ ఉన్నాయి విచ్ కెన్ బి విత్డ్రాన్. బట్ మార్జిన్ అకౌంట్లో చూసుకుంటే మనకు $200 USDT అవైలబుల్ ఉంది, ఎందుకంటే మనం ఈ 240 టోకన్స్ని బారో చేసి సెల్ చేసాం కాబట్టి. సో మన $200 అక్కడ ఉంది, బట్ ట్రేడింగ్ అకౌంట్లో చూసుకుంటే 240 బ్లర్ టోకన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే బేసికల్లీ మనం మార్జిన్ అకౌంట్లోకి వచ్చి ఎప్పుడు వచ్చినా కూడా ఈ బ్లర్ మనం బారో చేసిన 240 బ్లర్ టోకన్స్ ఏవైతున్నాయో దాన్ని రీపే చేస్తే మనకు 200 USDT అన్లాక్ అయిపోతుంది. సో విచ్ ఈస్ అవర్ క్యాపిటల్. సో బ్లర్ ప్రైస్ పైకి పోయినా కిందికి పోయినా పర్లేదు, లిక్విడేట్ అవ్వకుండా చూసుకోండి కొంచెం. బట్ $200 మనకి ఏదైతుందో అన్లాక్ అవుతుంది వెన్ వీ రీపే దిస్ 240 బ్లర్ టోకన్స్. బట్ ఈ 240 మనం ఇప్పుడు స్పాట్లో పెట్టుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం కావాలంటే విత్డ్రా చేసి మనం ప్లాట్ఫామ్ ఏదైతే బ్లర్ ప్లాట్ఫామ్ ఉందో అందులో హోల్డర్ పాయింట్స్కి అక్యుములేట్ చేసి తర్వాత కావాలంటే మళ్ళీ ఇందులో వెబ్సైట్లో డిపాజిట్ చేసి రీపే చేయొచ్చు. సో లెట్స్ అజ్యూమ్ మనం ఇప్పుడు రీపే చేస్తున్నాం. సో రీపే కోసం వెరీ సింపుల్, మళ్ళీ క్రాస్ మార్జిన్లోకి వచ్చేసి 240 ఉంది కదా, నేను ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ నుంచి నా స్పాట్ క్రాస్ మార్జిన్ అకౌంట్కి 240 బ్లర్ టోకన్స్ని మూవ్ చేస్తాను. సో కన్ఫర్మ్ కొట్టేసేయండి. దాని తర్వాత ఇక్కడ రీపే బటన్ ఉంటుంది, రీపే బటన్ ప్రెస్ చేసి నేను బ్లర్ టోకన్స్లో ఆల్ కొట్టేసి రీపే కొట్టాను అనుకోండి, నా లోన్ రీపే అయిపోతుంది. అండ్ నా దగ్గర ఇక్కడ ఏదైతే 200 USDT ఉందో ఈ పర్టికులర్ మార్జిన్ క్రాస్ మార్జిన్లో దాన్ని నేను మళ్ళీ స్పాట్లోకి మూవ్ చేస్తాను, విచ్ మీన్స్ అవర్ $200 క్యాపిటల్ అలాగే మనకు వాపస్ వచ్చిందనమాట. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రాస్ క్రిప్టో మార్జిన్ నింజా టెక్నిక్. సో మన క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పొజిషన్ క్రాస్ మార్జిన్లో బ్లర్ హ్యూజ్గా పంపై 2x పంపై పొజిషన్ లిక్విడేట్ అయిపోయింది అనుకోండి, మనం ఏదైతే బారో చేసామో 240 బ్లర్ టోకన్స్ దాన్ని మనం మార్కెట్లో సెల్ చేసి మనం మన క్యాపిటల్ ఏదైతుందో $200ని మనం దాన్ని వాపస్ తీసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ప్రైస్ పైకి పైన కింది పైన మనకు రిస్క్ ఎక్కువ ఉండదు, కాకపోతే కొంచెం స్లిపేజెస్లో విత్డ్రాల్ ఫీజ్ దాంట్లో మనకు ఫీజ్ అనేది వెళ్తుంది అనమాట. సో అది గైస్ మన క్రిప్టోలో నింజా టెక్నిక్. అండ్ కమింగ్ టు ఫైనల్ వార్నింగ్, సో ఈ పర్టికులర్ ట్రిక్ ఏదైతుందో మీకు మార్జిన్ ట్రేడింగ్ గురించి ఐడియా ఉంటేనే చేయండి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ మన క్రిప్టోలో నింజా టెక్నిక్ ఫాలో అవుతుంటే ఇది కొంచెం మీకు ఈజీగా ఉంటుంది అండర్స్టాండ్ అవ్వడానికి. ఇన్ కేస్ వీడియో అర్థం అనుకుంటే మళ్ళీ ప్రీవియస్కి వెళ్ళేసి మళ్ళీ వాచ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ స్టార్టింగ్లో మీరు ఫుల్ అమౌంట్తో ట్రై చేయొద్దు, స్మాల్ అమౌంట్ లైక్ $10 $20తో మీరు స్ప్లిట్ చేసి ట్రై చేయండి. మీకు ప్రాక్టీస్ వచ్చాక మీరు మ్యాక్సిమం అమౌంట్తో మీరు ఎంతైతే బారో చేయాలనుకున్నారో దాని తర్వాత అప్పుడు ట్రై చేయండి. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ బ్లాస్ట్ అండ్ బ్లర్ ఎయిర్డ్రాప్ ఫార్మింగ్ ఆన్ దిస్ సీజన్ 3. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయినా ఛానల్కి చూసిన వీడియో ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.